ఇది పంటి కింద తగలాలండి ఉల్లిపాయ అనేది. కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఏడేడు అన్నంలో. కరెంట్ హలో నమస్తే అండి. ఎండుమిరపకాయలు వేయించుకొని నూనెలో ఆనియన్ వేసి చింతపండు వేసి 2 రెబ్బలు చిన్నులపాయలు పెద్ద ఉప్పు వేసి నూరపోతున్నానండి. రోటి పచ్చడి చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇవి ఎక్కువ నూరుకుని పొలాల్లో అన్నానికి వేసుకెళ్ళేవాళ్ళు అండి. నాకు కూడా ఏదో తినాలనిపించింది, అందుకొని ఇవాళ కోడిగుడ్డు కూర వండుకొని ఏరే పచ్చడి ఏరేడు అన్నం మేము తినాలని నూరుకుంటున్నానండి. అమ్మాయి అట్లా నూరితే కంట్లో పడుద్ది. గంటి తీసుకోలేదు కొంచెం ఇట్లా రుబ్బాలి. నీళ్ళు వేసుకొని అట్లా రుబ్బుకోవాలి. ఎత్తి కొట్టామనుకో కంట్లో వచ్చి పడుద్ది ఆ నీరు. అలవాటు లేని వాళ్ళు ఇంకేం లేదు, కళ్ళు పట్టుకొని కూర్చుంటే ఇక పచ్చడి నూరుకున్న పని ఉండదు. సాయంత్రం ఆ రోడ్డు దగ్గర కూర్చోవాలి. ఇక అలవాటు ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఇట్లా కొట్టుకోవాలి. లేకపోతే ఆ చితపలు పడ్డాయి అనుకో కొంచెం ఉన్నాయా అల్లాడిపోతారు. చింతపండు వేస్తే గింజలు నలగవు, అందుకని ముందుగానే మెత్తగా నలిగినప్పుడు వేయాలి చింతపండు. కచ్చాపచ్చాగానే ఉండాలి తినేటప్పుడు, మరి మెత్తగా ఉండకూడదు. చింతపండు వేద్దాం. ఉప్పు కావాల్సినంత వేసుకోవాలి, సరిపడా చూసుకొని. ఇదివరకైతే పావు కిలో ఒక మిరపకాయలు నూరుకునేవాళ్ళు, అప్పుడు అలా తినేవాళ్ళు కూడా. ఇప్పుడు ఎవరు తింటున్నారు? 10 మిరపకాయలు 5 మిరపకాయలు లెక్కేసుకొని నూరుకోవాలి. ఎక్కువ మిగిలితే రెండో రోజు తినరు పచ్చడి. అలవాటు ఉన్నవాళ్ళు అయితే 7 అన్నం మీద అట్లు మీద చిన్నులపాయలు వేస్తున్నానండి. ఈ 4 చేతులు కనపడుతున్నాయి, మా కోడలండి.
చింతపండు నలిగింది అమ్మ. మా కోడలకు రాదండి ఈ పచ్చడి చేసుకోవటం. నేర్చుకుంటుంది చూసి ఎట్లా. వాళ్ళు కూడా చేసుకొని తినాలి కదా పిల్లలు వాళ్ళు, అందుకని చూసి నేర్చుకుంటుంది. మనం నూరి పెడితే తిందామని కూర్చుంటారు కోడళ్ళు, అందుకని మీరే నేర్చుకోండి అమ్మ అని చెప్పి ట్రైనింగ్ ఇస్తున్నా. ఆనియన్ వేసుకోవాలండి. వాళ్ళు పచ్చడి